చనిపోయిన రోజున మాత్రం కోడలు ఏడుస్తుంది తప్పకుండా. ఎందుకు ఏడుస్తుంది అంటే, నాకు ఇక ఇలాంటి వ్యక్తి ఈ జన్మకి లేడిహ భూమి మీద. అంత గొప్పతనం మామగారంటే. అంత గొప్పతనం మామగారంటే అంటే ఏదో నోటి మాటగా కాదు, మామగారంటే అలా ఉండాలి. కోడలు సుఖపడడాన్ని మామగారు అంత కోరుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అలా కోరుకున్నవాడెవరో, అలా ఉన్నవాడెవరో ఆయన మామగా శ్లాఘింపబడతాడు. కాబట్టి అటువంటి మామగారిది పెద్దరికం. ఆయన పిలిచి అన్నాడు, అది ధర్మశాస్త్రం అంటే. భర్త కూడా అనని మాట ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా 3 రాత్రులు అయిపోయాయిగా, 4వ రోజు ఉదయం తెల్లవారిందిగా, అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఎంత నీరసపడ్డావో నా తల్లి, అన్నం తినేసేయి అన్నాడు. ఆవిడంది, మీరు మదీయంబగు వ్రతభారమునకు వగవలదు, పరమ శుభంబుల్ కోరి యొనరింపబూనితి, కారణమును మీకు నెరుగగానగు పిదపన్. మామయ్య గారండి, ఇవాళ 4వ రోజు ఉదయం నిజమే నేను అన్నం తినచ్చు, కానీ నేను తినను, నియమం పెట్టుకున్నాను. ఇవాళ రాత్రి తింటాను, రాత్రి వరకు అన్నం తినను. ఇది భారంగా కనపడుతుంది. అన్నం తినకుండా ఇలా ఉండడం, ఇలా ఉపవాసంలో ఉండడం, భగవంతుని యందు మనసు పెట్టుకోవడం. కానీ మామయ్య గారండి, నేను ఇలా ఎందుకున్నానో, ఏ శుభాన్ని కోరుకుని ఇలా చేస్తున్నానో మీరు తర్వాత తెలుసుకుంటారు. కాబట్టి ఇంక ఇప్పుడు నన్నేం అడక్కండి మామయ్య గారండి, రాత్రి చేస్తాను. ఏమో పిచ్చి పిల్ల ఏం కోరుకుంటోందో అనుకున్నాడు. తథాస్తు శుభం భూయాత్, అలాగేనమ్మా అన్నాడు. అన్న తర్వాత ఆమె 4వ రోజు ఉదయం మామగారితో మాట్లాడింది కదూ, ఈ సత్యవంతుడు అరణ్యానికి బయలుదేరుతున్నాడు తల్లిదండ్రులకి పళ్ళును ఆ అగ్నిహోత్రానికి కావలసిన కట్టెలు తేవడానికి. ఆమెకి తెలుసు భర్త శరీరం పడిపోతుంది ఆ రోజునని. ఆమె అంది, నేను కూడా మీతో వస్తాను. ఆయన అన్నాడు, నువ్వు రావడం ఏంటి, 3 రోజుల నుంచి ఉపవాసం చేశావు, ఏదో పూజలు అన్నావు, వ్రతాలు అన్నావు, నీరసపడిపోయావు, అరణ్యం అంటే చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది, నాతో ఎలా నడుస్తావు, అందుకని వద్దన్నాడు. మామగారి దగ్గరికి వెళ్ళి చెప్పి, మామయ్య గారు నేను వెళ్ళాలనుకుంటున్నాను అరణ్యానికి, కాబట్టి మీ అబ్బాయితో కలిసి ఇవాళ నేను కూడా అరణ్యానికి వెళ్ళడానికి అనుమతించండి. భర్త కూడా చూశాడు, ఏమిటో ఎప్పుడూ అడగంది, పెద్ద విశేషమా, ఇప్పటి వరకు ఈమె నోరు విప్పి అడిగిన కోరిక లేదు ఈ ఏడాదిలో, ఇదే అడగడం. కాబట్టి అత్తగారు మామగారు పోన్లేరా తీసుకెళ్ళు, ఏముంది అక్కడే తింటుందో పండు, భర్త పక్కన ఉండగా బెంగెందుకు, తీసుకెళ్ళన్నారు. ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఎలాంటి పరిస్థితిలో, ఏ క్షణంలో పడిపోతాడో మనసులో ఉద్వేగం, ఏ ఇతర ఆడదైనా వలవలా ఏడుస్తుంది. ఆమె తాళింది, తట్టుకుంది, ఏమీ చెప్పలేదు భర్తకి. కడురేప కడయమేల్కని ఇంటి నిజభర్తృ మరణ దినంబని మానసమున తద్దుయు శోక సంతాపంబు కదురంగా దినముఖోచిత విధులు తీర్చి భక్తి పతికి సమంచిత పావన పరిచర్య అప్పుడు కడువెట్కనాచరించి అత్తకు మామకు అచటి వృద్ధులకును వేర్వేర ప్రణమిల్లి వేట్క వారు తనకు సౌభాగ్య భాగ్యవర్ధనముగాక ఇచ్చు దీవనమదిలో గ్రహించియున్న ప్రొద్దు జామెక్కుటయు పువ్వుతోడి పిలిచి మామ ఇట్లని పలికి సన్మానమెసగా. ఆమె ఆ రోజున భర్తకి కావలసిన ఉపచారాలన్నీ చేసి అత్తకి మామకి పెద్దలకి అందరికీ నమస్కరించి వాళ్ళందరి చేత దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వచనం చేయించుకుని అడవికి వెడుతోంది. కమనీయ కమలినీ కల్లోల వీధుల గదలు రాయంచగతులు యొప్పు బహుపుష్ప పల్లవ ప్రకర చిత్రితములై తనరారు తరుల తాతతుల సొంపు మకరంద రసపాన మద విలోలంబులై క్రాలిడి ఎలదేటి గముల ఇలుపు పరిపక్వమంజుల పలరసోద్ధతములై పలుకు రాచిలుకల పటురవంబు ప్రియుడు వేర వేర ప్రీతిమై చూపుచూ చెప్పుచును జనంగా చిగురుబోడి కనుచు వినుచు నిర్వికార సల్లాపమింపార అతని తెరగు నరగిచుండే. ఆ భర్తతో కలిసి అరణ్యంలో నడిచి వెడుతూ ఉంటే ఆయన సరోవరాలు చూపించి, చూడు మంచి తరంగాలతో ఆ సరోవరం ఎలా ఉందో చూడు, ఆ తరంగాల మీద హంసలు ఎలా ఆడుకుంటూ ఈదుతున్నాయో చూడు అని సరోవరాలు చూపిస్తున్నాడు. చూడు ఆ చెట్లు, ఆ చెట్లకి అల్లుకున్నటువంటి ఆ తీగలు చూడు, ఆ తీగలకున్న చిగురుటాకుల యొక్క పల్లవత్వాన్ని చూడు, ఆ పూల గుత్తులు చూడు అంటున్నాడు.
చూడు ఆ పువ్వుల నిండా ఎంత మకరందమో, తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఎలా తిరుగుతున్నాయో చూడంటున్నాడు. చూడు ఆ పళ్ళు బాగా పండిపోయాయి, ముక్కుతో ఇలా చిన్న గాట వేసినంత మాత్రం చేత రసం కారిపోతుంటే ఆ రసం తాగి చిలుకలు ఎలా అరుస్తున్నాయో చూడన్నాడు. ఇవన్నీ ప్రియుడు ఆగి ఆగి వాటిని చెప్తుంటే ఆమె ఏమీ తెలియని దానిలా పైకి పడకుండా ఉద్వేగాన్ని మనసులో అణుచుకుని అన్నీ వింటూ భర్త కనిపెట్టడానికి వీలు లేకుండా వికారం ముఖంలో కనపడకుండా ఆమె నవ్వుతూ లోపల మాత్రం భగవతిని ఆరాధన చేస్తూ భర్తయ శరీరమునందు కలిగేటటువంటి మార్పుని పరిశీలిస్తోంది. అకస్మాత్తుగా ఏదో మార్పు వస్తుంది శరీరంలో, 4వ రోజు కదా అని. అతనికి ఏం తెలుసు? సంతోషంగా చెప్తున్నాడు, వెడుతున్నాడు. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ చెట్టు దగ్గర గొడ్డలి తీసి, నేను ఈ ఎండిపోయిన కొమ్మ నరికి పుల్లలు చేస్తాను, ఇంట్లో అగ్నిహోత్రంలోకి పనికొస్తాయని అతను ఆ కొమ్మ నరుకుతున్నాడు. గొడ్డలి పెట్టి నరుకుతూ ఆ గొడ్డలిలోకి ఒక కొమ్మని ఇమడుస్తున్నాడు. ఇక నరకాలి. అకస్మాత్తుగా వడలు వశంబు కాదు భ్రమనొందిన ఎట్లు మనంబు తూలిడిన్ కడగి శిరంబు శూల విశిఖ ప్రకరంబున ఉంచిన దట్టి దయ్యడు నిలువంగ ఓప ఒక ఇంచుకసేపు శ్రమంబు తీర ఇయ్యడ చెయ్యనింతూ నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతో. అకస్మాత్తుగా గొడ్డలి పెట్టి కొడుతున్నవాడు అన్నాడు, అసలు నాకు ఒళ్ళు ఏమిటో స్వాధీనంలో లేదు, నా ఒళ్ళు అవయవాలన్నీ పట్టు తప్పిపోయి ఏమిటో భ్రమని పొంది మనసు ఆలోచన అంతా పోయింది. ఒక్కసారి పోయి ఏమిటో ఉద్వేగాన్ని పొందుతోంది. తూలిపోతున్నాడు శరీరం. తలని ఒక్కసారి శూలాలు పెట్టి అనేక బాణాలు పెట్టి అన్ని వైపుల నుంచి పొడి చేస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తోంది. అసలు నేను నిలబడలేకపోతున్నాను. నాకు ఎందుకు వచ్చింది ఇంత శ్రమ? అకస్మాత్తుగా ఒక్క క్షణం పడుకుంటాను అని ఆ గొడ్డలి పడేసి అతను గబగబా నేల మీద పడుకుంటున్నాడు. భర్త తల భూమికి తగులుతుందని ఆమె వెంటనే క్రింద కూర్చుని తన తొడ మీద భర్త యొక్క తల ఉంచుకుని ఆయన్ని సేద తీరుస్తోంది. ఆమెకి తెలుసు ఆయన మృత్యువాత పడుతున్నాడు అని. ఆయన అలా పడిపోయి వడలు తెలివి తప్పిపోతున్నాడు. ఆ తెలివి తప్పిపోతున్న సమయంలో కనియన్ కోమలి నీల మేఘ విలసత్ కాలాంజనాకారు ఘోర నిశాతోత్కట దంష్ట్రు ఉజ్వల చలద్రక్తాక్షు ప్రత్యగ్ర కాంచన వర్ణాంబరు అంత్యకాల దహన జ్వాలా ప్రచండున్ జగజ్జన సంత్రాసను ఒక్క దివ్యు పటు పాశ ప్రౌఢ హస్తోద్భతున్. ఆమెకి తన భర్త పడుకున్న చోటు పక్కన ఒక వ్యక్తి కనపడ్డాడు. కంటికి పెట్టుకునేటటువంటి కాటుక ఒక వ్యక్తిగా మారితే నల్లగా ఎలా ఉంటుందో అటువంటి నల్లటి ఆకృతితో ఉన్నాడు. దంస్ట్రలు కోరలు బయటికి వచ్చి ఉన్నాయి నోట్లోంచి. ఎర్రటి కళ్ళు గుడ్లు తిప్పుతున్నాడు. ఆయన బంగారు వర్ణంలో ఉన్నటువంటి బట్ట కట్టుకున్నాడు. ఈ లోకములు ప్రళయముల యందు కలిసిపోయేటప్పుడు అగ్నిహోత్రం ఎలా మండుతుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. అతను ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణుల యొక్క ఆయుర్దాయం తీరిపోయిన తరువాత వాళ్ళ ఉసురు తీసేటటువంటి వాడు. ఒక్క దివ్యు మహానుభావుడైనటువంటి వాణ్ణి చేతిలో పాశం పట్టుకుని చిత్రంగా తిప్పుతున్న వాణ్ణి చూసింది. ఆయన ఆ పాశాన్ని తిప్పి అకస్మాత్తుగా ఆ సత్యవంతుడి మీద వేశాడు. కాలుండు జువ్వయే కమలాక్షినను నీవు మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగజాలితి కానరాధన్యులకిది నీదు భర్తకు ఇప్పుడు కాలమగుటయు వీడు మహాపుణ్యనిధిగాన ఇతరుల బలుపక ఏని వీని గ్రచ్చర కొనిపోవగా చనుదించి తినని ఉగ్రభంగి అయ్యంతకొండు ధరణినాథ తనువున ప్రాదేశ పరిమితాత్ముడగుచు ప్రజ్వరిల్లు జీవు వెడల దిగిచి చెచ్చెర అతి దీర్ఘ భయత పాశ నికర బద్ధు చేసి. ఆయన వెంటనే అక్కడ నిలబడి ఆ పాశాన్ని తీసి సత్యవంతుడి మీదకి వేస్తుంటే ఈమె చూసింది. కనపడతాడా ఎవరికైనా? కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు, ఎవరికి కనపడ్డాడు? సత్యవతీదేవి, ఆ సావిత్రీదేవికి కనపడ్డాడు. ఆమె చూసింది. కనియన్ అని ప్రారంభమైంది.